మొగ్గా అనిల్ కుమార్ రజిక మాట్లాడుతున్నా. అవును సార్ చెప్పండి సార్. లక్ష్మీనారాయణ గారు అవును సార్ బాగున్నారా? బాగున్నాను సార్. ఏమైంది లక్ష్మీనారాయణ గారు? అంటే దెబ్బలంటే దాడికి వచ్చారు సార్. ఆ అదే షాప్ ఇప్పుడు ఆయన తిడుతున్నది ఎవరిని? తిడుతుంది మమ్మల్ని సార్. అదే అంటున్నా, నేను అడుగుతున్నాను యాక్చువల్ గా ఏమైంది అంటున్నా. విషయం ఏంటంటే సార్, మా నాన్నగారు 3 సంవత్సరాల క్రితం వెన్నం వెంకటరెడ్డి, వెన్నం జానకరామరెడ్డి అనే ఇద్దరు రెడ్ల దగ్గర పొలం స్థలం లీజు తీసుకుని షాప్ రన్ చేస్తున్నారు సార్, కిరాణా షాపు. ఓకే. రన్ చేస్తుంటే రీసెంట్ గా ఏం చేశారంటే మా నాన్నగారు కాలం చెల్లారు సార్. తర్వాత మా మక్కాయి వాళ్ళకి షాప్ ఇచ్చేసాను సార్. మా బావను మక్కాయి చూసుకుంటారు సార్. ఓకే. మా అమ్మ కూడా ఖాళీగా ఉన్న సమయంలో వెళ్ళి హెల్ప్ చేస్తుంది సార్. అయితే 2 సంవత్సరాలు ఇప్పుడు రీసెంట్ గా గుడి ఒకటి ఆ సరౌండింగ్స్ లో గుడి ఒకటి కట్టారు సార్. ఓకే. కట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ స్థలం ఖాళీ చేస్తే వాళ్ళు ఏదో అంటే కూర్చోవటానికి, వాళ్ళు టెంపుల్ దగ్గరకు వచ్చి చూడటానికి కొంచెం బాగుండిద్దని ఇది ఖాళీ చేయమని చెప్పారు సార్ మనల్ని. ఖాళీ చేయమంటే ఏమన్నారంటే మక్కాయిళ్ళు ఏమన్నారంటే అయ్యే స్థలం మాది కాదు, ఆ వెన్న వెంకటరెడ్డి అనే వాళ్ళది, వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళు ఖాళీ చేయమంటే మేము ఖాళీ చేస్తామని చెప్పారు సార్. అంటే వాళ్ళ చెప్పేదేంది మీకు చెప్పేదేంది, మీరు ఖాళీ చేయాల్సిందే అన్నారు సార్. ఓకే. అంటే మేము ఖాళీ చేసేది ఏంటంటే అట్లా మాట్లాడతారేంటి, మీరు దౌర్జన్యంగా మాట్లాడతారు, మేము ఒప్పుకోం అనేదానికి వాళ్ళు మా మీద దౌర్జన్యాన్ని దిగారు సార్. దిగి మట్టి పోసేసి కొట్టు తీయకుండా చేసేసి కొట్లో వస్తువులు మొత్తం పాడైపోయినాయి సార్. మళ్ళీ నేనేదో బూతులు మాట్లాడానని చెప్పేసి ఇంకా కామిచ్చేసి వచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు సార్. వస్తే మా వాళ్ళు అడ్డుపడితే వాళ్ళని అప్పుడు కొంచెం ఆగారు సార్. మేము అయితే వాళ్ళు ఏమి కులం పేరుతో దూషించినారా? అవును సార్, మీ సార్ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేది వాళ్ళు అంటారు సార్. వాళ్ళు ఎవరు అసలు? నలుగురా, ఇద్దరు ముగ్గురా? నలుగురు సార్, నలుగురు. అంటే మీరేమి అధైర్యపడకండి, ఎందుకంటే జాతి మీద ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక జాతీయ అధ్యక్షుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనున్నాను. తప్పకుండా నేను ఈ విషయాన్ని ఎస్పీ గారితో మాట్లాడతాను. మాట్లాడి తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే ఈ రోజు ఈ విధంగా చేసినారంటే రేపు ఇంకొక రకంగా చేస్తారు. రజకులు అంటే కళ్ళ కిందకి కనిపిస్తలేదు. రజకులు అంటే బట్టలను మాత్రమే కాదు, ఎక్కువ చేస్తే బండకు ఉతుకుతారనే విషయాన్ని మనం బయట పెట్టాల్సినంత అవసరం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా రజకుల మీద దాడులు ఆగట్లేదు. వాస్తవంగా కూడా మారుమూల గ్రామాలలో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు మన రజకులు. అంటే ఇంత ముందుకు మనకంటూ ఒక నాయకుడు అనేటోడు ఎవడు లేడు. ఈ రోజు మొగ్గా అనిల్ కుమార్ రజక్ వచ్చినాక ప్రతి ఒక్కరికి వణుకు పుడతా ఉంది. థ్యాంక్ యూ సార్. మాకు కావాల్సింది అదే సార్, ఎవరో ఒకటి మాకంటూ ఉండాలి కదా సార్. అవును సార్, అదే అంటున్నాను. తప్పకుండా నేను వస్తాను మీ దగ్గరికి. వాళ్ళను